ఇది ఇక్కడ స్నో బర్డ్ హోటల్, ఇక్కడ మేము దిగామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. వర్షం పడుతూనే ఉంది, ఈరోజు పడుతుంది ఆగుతుంది. మాకు మనాలిలో రూమ్ ఇచ్చారండి. ఇది డిలెక్స్ రూమ్, సూపర్ డిలెక్స్లో ఖాళీ లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మాకు డిలెక్స్ ఇచ్చారు ఈరోజు దీంట్లో, రేపు సూపర్ డిలెక్స్. ఇది ఇక్కడ ఇది బెడ్ వ్యూ అయిపోతానే. ఇక్కడ చైర్స్, ఒక టేబుల్, 2 చైర్స్ అండ్ ఇక్కడ బెడ్ కూడా ఇచ్చారు, ఇంకొకటి ఎక్స్ట్రా బెడ్. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండ్ టీవీ. ఇక్కడ రూమ్ కూడా పెద్దదండి, బాగా పెద్దది ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్ మనకి పెట్టుకునేదానికి ఇక్కడ స్వెటర్స్, ఇక్కడ మనకి బెడ్షీట్ అండ్ పిల్లోస్ ఇచ్చారు. అండ్ లగేజ్ పెట్టుకునేదానికి స్పేస్, చెప్పాలి ఇక్కడ లగేజ్ పెట్టేసుకోవచ్చు. టీవీ, ఎంత ఓవరాల్ రూమ్ అండి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్, ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి ఈ డీలక్స్ రూమ్లో మనకి బాల్కనీ ఉండదు, జస్ట్ రోడ్ వ్యూ చూపించండి. ఇట్లా కర్టన్ ఇచ్చారు, కర్టన్ మూవ్ ఆన్ చేస్తే మనకి మెయిన్ రోడ్, మెయిన్ ఎంట్రన్స్ మనం వచ్చేది ఆ వ్యూ కనిపిస్తుంది. చెట్లు ఇవన్నీ చూడొచ్చు. మాకు నిన్న డీలక్స్ రూమ్ ఇచ్చారు, ఈరోజు సూపర్ డీలక్స్ రూమ్ ఇచ్చారు. నిన్న వాళ్ళు ఎవరో ఖాళీ చేయలేదంట, సో అందుకని మాకు డీలక్స్ రూమ్ ఇచ్చి ఈరోజు సూపర్ డీలక్స్ ఇచ్చారు. ఇదిగోండి సూపర్ డీలక్స్లో ఇట్లా. సూపర్ డీలక్స్ అయితే మనకి బాల్కనీ వస్తుంది. ది బెడ్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా నీట్గా ఉన్నదండి, నీట్గానే ఇచ్చారు. హీటర్, ఎవ్రీథింగ్, లోపలే షింక్ and everything is there. ఇక్కడ వచ్చి అండ్ 2 సోఫా చైర్స్ ఇచ్చారండి. చైర్స్ ఇచ్చి టేబుల్ ఇచ్చారు అండ్ బాల్కనీ వ్యూ ఉంది దీంట్లో. అయితే సూపర్ డీలక్స్లో బాల్కనీ వ్యూ ఉంది. ఇక్కడ టేబుల్ అండ్ షెల్ఫ్స్ ఇచ్చారు, లగేజ్ పెట్టుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. బెడ్షీట్ కూడా ఇచ్చారండి, నిన్న కూడా బెడ్షీట్ పిల్లోస్ ఇచ్చారు. ఇలానే బెడ్షీట్ అండ్ పిల్లోస్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మాకు అదొండి, నా కూతురు ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా, దీక్షిత. అండ్ నిన్న కూడా మాకు అన్నీ అయిపోయాక లైట్గా ఈవినింగ్ వర్షం పడుతుంది. ఈరోజు కూడా క్లైమేట్, మేము మార్నింగ్ రోహతంగ్ పాస్కి వెళ్ళాము, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం రోహతంగ్ పాస్లో. అండ్ అటల్ టన్నల్ కూడా బాగుందండి, అటల్ టన్నల్కి వెళ్ళాము. అండ్ సోలంగ్ వ్యాలీకి వెళ్ళాము. వశిష్ట కుండ్ దానికి వెళ్ళేసి వచ్చామండి. వశిష్ట కుండ్ అంటే లోపల ఒక సపరేట్, గర్ల్స్కి సపరేట్, బాయ్స్ సపరేట్ అండి. కుండలో నుంచి మనకి హాట్ వాటర్ అనేది వస్తుంది, న్యాచురల్గా హాట్ వాటర్ అన్నారు. అక్కడ చాలామంది బాత్ చేస్తూ ఉంటారు. అండ్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి, మాకు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనాలిలో. ఫుల్ మంచు, ఫుల్ వర్షం, అసలు కార్లో అయితే ఏమీ కనిపించడం లేదు. స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అట్ లాస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చేసామండి. రూమ్ కీస్ తీసుకునేసి లగేజ్ కూడా వాళ్ళే షిఫ్ట్ చేసి పెట్టేశారు మాకు. లగేజ్ కూడా మాకు ఇచ్చిన రూమ్లో వాళ్ళే లగేజ్ షిఫ్ట్ చేసి పెట్టేశారు. ఇది బాల్కనీ అండి, బాల్కనీ ఉంది అండ్ ఇట్లా నెట్టెడ్ కూడా ఉంది, మీరేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లాగా బాల్కనీ వ్యూ ఇలా ఉంది, చూపిస్తాను బాల్కనీ కూడా. ఇక్కడ బాల్కనీ అండి, ఇది బాల్కనీలో నుంచి వ్యూ చూడండి. ఇక్కడ వచ్చి 2 చైర్స్ ఇచ్చారు, పెద్దగా ఉంది బాల్కనీ కూడా బాగుంది. అండ్ ఇలాగా అన్ని రూమ్స్కి ఇక్కడ బాల్కనీ. సూపర్ డీలక్స్ అయితే మనకి బాల్కనీ అండ్ కొండల వ్యూ అండి. చూడండి ఫుల్ మంచు కురుస్తుంది, ఫుల్ వర్షం. మాకు కింద క్యాంప్ ఫైర్ కూడా చేస్తారు నైట్ టైమ్స్, బాగుంటుంది. ఫుల్ మంచు కురుస్తుంది, వర్షం కూడా పడుతుంది ఫుల్గా. అట్లా అన్ని అడ్వెంచర్స్ మాకు అన్నీ అయిపోయినాయి, వర్షం పడుతుంది. రోప్వేకి వెళ్ళాము
వెళ్ళామండి. కింద జర్కిన్స్ తీసుకునే దగ్గర టోకన్స్ కూడా అక్కడే తీసుకోవాలి. గమ్ బూట్స్ అన్నీ తీసుకొని గ్లౌజెస్ సాక్స్ వచ్చేసి మేము కొత్తవి కొనుక్కునేసాము. అన్నీ సాక్సెస్ 100 రూపీస్ ఒక్కొక్క పేర్. గ్లౌజెస్ వచ్చేసి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అలా తీసుకొని రుతంగ్ పాస్కి వెళ్ళాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. బట్ ఏంటంటే చాలా లేట్ అండి, 50 కిలోమీటర్స్. బట్ కానీ తిరుమల కొండ ఎలా ఉంటుందో అట్లనే కౌసుకుంటుంది. కానీ చాలా డేంజర్ అండి. ఒక సైడ్ అంత లోయ ఉంటుంది, ఒక సైడ్ ఐస్ ఉంటుంది, అలా ఉంటుంది. ఇదండి వ్యూ. ఇది రూమ్కి ఎంట్రన్స్ అండి, తేజస్ హోటల్కి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. హోటల్కి సిట్టింగ్ ఏరియా. ఇది రిసెప్షన్. లిఫ్ట్స్ ఉన్నాయని లిఫ్ట్స్ నాట్ వర్క్ అవటం లేదు, ఇంకా ఇప్పుడే 1 అంతే కదా అయింది. సో ఇది ఫుడ్ ఏరియా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్. కూర్చొని తినేదానికి. ఇలా పైకి వెళ్ళాలి రూమ్కి వెళ్ళాలంటే. అండి ఈరోజు ఇంకొక హోటల్ ఇచ్చారు మాకు, తేజస్ అనే హోటల్. కొత్తగా అండి, 1 మంత్ అయింది ఓపెన్ చేసి. ఇది వచ్చేసి మెయిన్ డోర్. అండ్ అది ర్యాక్, మన లగేజ్ పెట్టుకునే ర్యాక్. ఇంకా టేబుల్ అండ్ చెప్పలు కూడా వాళ్ళు ఇచ్చారు మనకి వాష్రూమ్కి వెళ్ళేదానికి. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ లోపల బాడీ లోషన్, షాంపూ అండ్ సోప్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది బెడ్ అండి. కూర్చోడానికి ఒకటి సోఫా, టేబుల్, టీవీ, అండ్ ర్యాక్స్. టీవీ ఇచ్చారు. ఇలా ఉంది. ఇక్కడ కెటిల్ ఉందండి. కెటిల్ కూడా మనకి దాంట్లో అన్నీ ఇచ్చారు. కెటిల్లో కూడా కాఫీ చేసుకోవచ్చు. కప్స్ అండ్ ఆల్. దీనికి వచ్చేసి బాల్కనీ ఉందండి. బాల్కనీ కూడా 2 డోర్స్ ఉన్నాయి. ఇది మెష్ ఉన్న డోర్ అండ్ గ్లాస్ డోర్ 2 ఇచ్చారండి. ఇది బాల్కనీ. బయట 2 చైర్స్ కూడా ఇచ్చారు. పక్కన వేరే హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ బాల్కనీస్ అని ఇప్పుడు మేమున్న తేజస్ హోటల్ అనే బాల్కనీస్ అండి ఇదంతా. అక్కడ వైన్ హిల్స్ అని చెప్పి ఒక హోటల్ ఉంది. ఇదంతా వ్యూ అండి, వ్యూ పాయింట్. ఈ హోటల్ నుంచి కింద క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది ఊరు నుంచి చాలా దూరంగా ఉంది. చూడండి క్లౌడ్స్ అండ్ ఆల్. కొండ అక్కడ పైన ఇంకా మంచు కురుస్తుంది అంటే స్నోఫాల్ ఇంకా ఉంది. మంచు కురుస్తుంది పైన. మొత్తం వ్యూ హోటల్ నుంచి వ్యూ అండి ఇదంతా. రూమ్ నుంచి అండి, ఇది రూమ్ నుంచి వ్యూ. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయింది. 8 o'clockకి ఇంకా చూడండి అంతా చీకటి పడలేదు. ఇంకా ఎలా ఉందో చూడండి నైట్ వ్యూ మా రూమ్ నుంచి. ఇది తేజస్ హోటల్ అండి. ఆ హోటల్ వ్యూ నేను చూపించేది బాల్కనీ వ్యూ. మా రూమ్ నుండి హౌసెస్ అన్ని లైటింగ్స్ వేసి ఎలా ఉందో చూడండి. ఇక్కడ యాపిల్ గార్డెన్స్, చూడండి కొండపైన ఇల్లులు ఎట్టున్నాయో వాటికి దారి వచ్చేసి ఏమీ ఉండదు. రోడ్ అలా వాళ్ళు బై వాక్ పైకి వెళ్ళాల్సిందే. వాళ్ళకి సగం దూరం వరకు కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళొచ్చు. ఆ తర్వాత పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. వాళ్ళు అంత పైన ఇల్లులు ఉన్నాయి కదా కొండపైన. అలా వాటర్ సౌండ్ అయితే ఇక్కడికి కూడా వస్తుందండి. ఫుల్ వాటర్ సౌండ్ వస్తుంది. తేజస్ హోటల్లో ఇప్పుడు డిన్నర్కి వచ్చామండి. ఇది డిన్నర్ ఏరియా. టేబుల్స్ అండ్ ఇక్కడ అని అరేంజ్ చేశారు. రైస్, ఇది సూప్. ఏం సూప్ ఇది? వెజ్ నూడిల్స్ సూప్.
అండ్ ఇది జీరా రైస్. ఏంటిది? దాల్ మఖని, పనీర్ కర్రీ, ఆలు గోబీ తాలింపు అండి, రోటీస్, రైసా, బ్రెడ్ డెజర్ట్ అండి. నైట్ వ్యూ చూడండి, మొత్తం హౌసెస్ అంతా ఎలా ఉన్నాయి, కొండపైన మొత్తం కనిపిస్తుంది. ఇది మా రూమ్లో నుండి వ్యూ చూడండి. ఇవి యాపిల్స్, మా రూమ్ ముందరే ఉన్నాయి. ఇవి యాపిల్ ట్రీస్ చూడండి. యాపిల్స్ చిన్న చిన్నవి, ఇంకా కొయ్యకూడదు. ఇలా ఉంటాయి యాపిల్ ట్రీస్, యాపిల్ ఫామ్. మొత్తం ఇక్కడంతా యాపిల్ ఫామ్సే అండి ఉండేది. ఫుల్గా ఉన్నాయి యాపిల్స్. చూడండి ఇక్కడ యాపిల్స్, ఇవంతా యాపిల్ ట్రీస్ అండి, ఫుల్ ఆఫ్ యాపిల్ ట్రీస్. కనిపిస్తున్నాయా యాపిల్స్ చెట్టుకి? మొత్తం గ్రీన్గా ఉండడం వల్ల యాపిల్స్ కూడా చిన్న చిన్నవిగా గ్రీన్గా ఉన్నాయి. అందుకు క్లారిటీగా కనపడుతుందో లేదో తెలియటం లేదు. చూడండి, గ్రీన్ యాపిల్స్, యాపిల్ ట్రీస్ ఇవి కదా. యాపిల్ ట్రీస్. వాటర్ ఫాల్స్ అండి అక్కడ. వాటర్ ఫాల్స్. ఇది మా రూమ్ పక్కనే. ఇది మా హోటల్ తేజస్. మా రూమ్ పక్కనే వాటర్ ఫాల్స్ అండి. సో ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ ఫాల్స్కి వచ్చాము చూద్దామని. అలానే పక్కన ఇవంతా యాపిల్ ట్రీస్, అంతా యాపిల్ ట్రీసే అండి చుట్టూరు. ఇక్కడ అంతా పట్టుకొని ఎక్కేది ట్రెక్కింగ్ చేసేలాగా పెట్టున్నారు. అంత కొండలు, వాటర్ ఉంది, వాటర్ ఫాల్స్ అదో ఉంది. వ్యూ అయితే బాగుందండి, చాలా బాగుంది ఇక్కడ. అక్కడ కనిపించే బిల్డింగే మా హోటల్ అండి. జస్ట్ మా హోటల్ పక్కనే ఇది ఉంది వాటర్ ఫాల్స్.